గాంధారి దగ్గరికి వెళ్ళి ఈ పాండవులు 5గురు నమస్కారం చేశారు. నమస్కారం చెయ్యగానే ఆవిడికి తన కొడుకు మరణించిన విషయం గుర్తొచ్చింది. కృపాచార్యుల వారు చెప్పున్నారు కదా ముందు, ఎప్పుడైతే తన కొడుకు మరణించాడన్న విషయం, తన కడుపున పుట్టిన 9గురు మరణించారన్న విషయం ఆవిడికి స్ఫురణలోకి వచ్చిందో, ఆవిడ ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది, ధర్మరాజుని శపించాలను. ఆవిడ మనసులో ధర్మరాజుని శపించాలని సంకల్పం చెయ్యగానే వ్యాస భగవానుడికి తెలిసింది. త్రికాల వేద ఆయనకి తెలియదే ఉంది. ధర్మ సంరక్షకుడు మహానుభావుడు పరుగు పరుగున వచ్చాడు. ఈ ఘట్టం మీరు ఇంతకుముందు వ్యాసుడి గురించి చెప్పినప్పుడు విన్నారు. వచ్చి ఒక్క మాట, అద్భుతమైన మాట వాడాడు. ఏమమ్మా, నీ కొడుకు యుద్ధానికి వెడుతున్నప్పుడు నీ పాదములకు నమస్కరించి జయం కలగాలని ఆశీర్వచనం చెయ్యమ్మా అని అడిగినప్పుడు నువ్వేమని ఆశీర్వచనం చేశావు? కొడక, ధర్మం ఏ పక్షాన ఉంటే ఆ పక్షం నెగ్గుతుందిరా అని చెప్పి